శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ గత 40 సంవత్సరాలుగా గురు పూర్ణిమ మహోత్సవాన్ని జరుపుకుంటుంది. కానీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ 2000లో స్థాపించిన తర్వాత ఇది 26వ సంవత్సరంగా ఇప్పుడు గురు పూర్ణిమ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతోంది. తర్వాత చాలా దిక్కు నుండి మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ నుంచి కూడా పాదయాత్ర చేస్తూ గురు పూర్ణిమకు అందరు శిష్యులు సాధకులు వేయించేస్తారు. సాధారణంగా గురు పూర్ణిమ యొక్క మహత్యం ఏ విధంగా చెప్పబడిందంటే 18 పురాణాల రచయిత అయిన వ్యాస మహర్షి పుట్టినరోజుగా చెప్పబడుతుంది. వ్యాస మహర్షి పుట్టినరోజును గురు పూర్ణిమగా చెప్పబడుతుంది. కనుక ఆ వ్యాసుని స్మరించడంలో వ్యాసం వశిష్ఠం నప్తారం శక్తే పౌత్రమకల్మషం పారాశరాత్మజం వందే గురుతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ విదే వశిష్ఠాయ నమో నమః అని ఆయన వ్యాస మహర్షిని కొలవడం జరిగింది. కనుక స్వామి నిఖిలేశ్వరాంజీ యొక్క పరంపరను, నిఖిలేశ్వరాంజీ యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనలను తీసుకుని శ్రీ నిఖిల్ చేతన కేంద్రం పనిచేస్తుంది. సాధనయే మార్గంగా, సాధనతోని అన్నింటినీ సాధించవచ్చు. గురుకుల పరంపరగా మంత్రం యొక్క శ్రేష్టత, యంత్రం యొక్క శ్రేష్టత, తంత్రం యొక్క శ్రేష్టత చెప్తూ ఆ సాధనా మార్గంలో నడుస్తున్న నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ గురు పూర్ణిమను నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్లో గత 26 సంవత్సరాలుగా నడుపుతోంది. పాదయాత్రతో వచ్చే సాధకులను కందకూర దగ్గర మేము వాళ్ళను స్వాగతం పలికి అక్కడి నుంచి నిఖిల్ చేతన కేంద్రం వరకు శోభాయాత్రగా ఇక్కడికి వస్తాం. పాదయాత్ర వచ్చిన తర్వాత 28 నాడు ఆరంభమయ్యేది. 29, 30, 28, 29, 30 3 రోజులుగా గురు పూర్ణిమ జరపబడుతోంది. సాధకులైన వారు, నేను సాధారణంగా ఎప్పుడు ఏమంటుంటానంటే శిష్యులకు గురు పూర్ణిమ నాడు రండి అని పిలవడం అనేది వాళ్ళని అవమానపరచడం. శిష్యుల కర్తవ్యం వాళ్ళు గురు పూర్ణిమ నాడు తప్పకుండా గురు సన్నిధిలో రావాలి. ఎవరైతే సంవత్సరంలో ఒకసారి గురు పూర్ణిమలో గురు యొక్క సాన్నిధ్యంలో వచ్చి గురు ఆశీర్వాదాన్ని పొందుతాడో, గురు దృష్టితో శక్తిపాతం దీక్ష తీసుకుంటాడో, గురు స్పర్శతో శక్తిపాతం దీక్ష తీసుకుంటాడో వాడికి సంవత్సరం అంతా గురుకృప ఉంటుంది. కాబట్టి గురు పూర్ణిమ యొక్క విశేషతను సాధకులు, శిష్యులు తమ జీవితంలో అలవరుచుకొని గురు పూర్ణిమ తప్పకుండా వచ్చి గురు కృపను పాత్రులై సంవత్సరం అంతా గురుకృపతో ఉంటారని ఆశిస్తూ అందరికీ నిఖిల్ చేతన కేంద్రం సాధకులకు, శిష్యులకు, తర్వాత గురు పరంపరలో ఉన్న వాళ్ళందరికీ గురు పూర్ణిమ నాడు నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ ఆహ్వానిస్తుంది. ఈ ఉత్సవం 3 రోజులు 28, 29, 30 వ్యాస పూర్ణిమగా చెప్పబడే ఈ గురు పూర్ణిమ గురువులు ఎంతమంది ఉన్నారో మండలంలో ఆ గురుమండలకు అందరికీ గురుమండలంలో ఉన్న వారికి విశేషంగా మా ఆశ్రమంలో శ్రీ నిఖిలేశ్వరానంద పరమహంస ఆయన యొక్క గృహస్థ అవతారమైన డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు, మాతాజీ వాళ్ళ పుత్రులందరినీ మేము ఆరాధిస్తూ గురు పూర్ణిమను జరుపుకుంటాము. సాధారణంగా మనకు లలిత ఆరాధనలో మనం మొదలు చెప్పుకుంటాం. శ్రీనాథాది గురుత్రయం, గణపతి పీఠత్రయం, భైరవం, సిద్ధగుట్టు బటుకత్రయం, పదైవం, త్రివిక్రమండలం, వీరానష్ట దుశ్శనకం, వీరావళి పంచకం, శ్రీమన్మాలిని మంత్రాసీతం, వందే గురువతం. ఆ రోజు మొత్తం గురుమండలాన్ని మనం పూజిస్తుంటాం. ఎందుకంటే గురుమండలం అంతా తన శిష్యులకు తమ కృప ఇవ్వడానికి ఆ రోజు వస్తారని వ్యాసుడు ప్రార్థించిన ప్రకారం 18 పురాణాల రచయిత అయిన వ్యాస మహర్షి ప్రార్థన మేరకు పృథ్వీ మీద మొత్తం గురుమండలం కూడా వచ్చి తన శిష్యులకు ఆశీర్వాదం. ఎవరైతే ఆ రోజు గురువును కొలుస్తారో, గురు స్పర్శకు పాత్రలు అవుతారో, గురు కృపకు పొందాలనుకుంటారో ఆ రోజు గురు సాన్నిధ్యంలో వచ్చి గురుతో మంత్ర దీక్షను, స్పర్శ దీక్షను, దృగ్ దీక్షను, దీక్షలు చాలా రకాలు, శక్తిపాత దీక్షను చాలా రకాలు ఉన్నాయి. ఏ ఒక దీక్షతోనైనా శిష్యుడు తమను తాను ఉద్ధరింపజేసుకోవడానికి గురు సాన్నిధ్యంలో రావాలి. కాబట్టి అది గురు పూర్ణిమ ఉత్సవంగా చెప్పబడింది. అందరి సాధకులకు, శిష్యులకు శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ గురుకుల పాత్రలు అవ్వడానికి ఆహ్వానిస్తున్నది. ఆశీర్వాదం.